ఇన్నాళ్ళు ఎయిర్టెల్ జియో కాస్త తక్కువ ధరలకే యూజర్లకు ప్లాన్లను అందించిన మాట వాస్తవం. కానీ రాను రాను అవకాశం చూసి ఈ సంస్థలు ప్లాన్ ధరలు పెంచుతూ పోయారు. జియో సంస్థ రేట్ల పెంపును అనౌన్స్ చేయగానే అందుకు తగినట్టుగా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. అందుకే ఈ రెండు సంస్థలపై యూజర్లు కాస్త ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి వారంతా ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కింద బిఎస్ఎన్ఎల్ను ఎంచుకుంటున్నారు. అవసరమైతే ఆ రెండు నెట్వర్క్లను పూర్తిగా పక్కన పెట్టి మరీ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్తోనే తమ పనులన్నీ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు డేటా స్పీడ్ని కూడా మరింత క్వాలిటీగా వేగంగా అందించగలిగితే బిఎస్ఎన్ఎల్ స్థాయి ఎక్కడో ఉంటుందని యూజర్లు ఓపెన్గానే చెప్పేస్తున్నారు. అందుకు తగినట్టుగానే సంస్థ కూడా ప్రయత్నాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా 5G సేవలు అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ ప్రయత్నం పూర్తయితే ఎయిర్టెల్ జియో సంస్థల ప్లాన్ ధరలు తగ్గించడమో లేదంటే డొకోమో, యూనినార్, ఎయిర్సెల్ మాదిరిగా తమ వ్యాపారాలు మూసుకుపోవడమో ఖాయమని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి.